పోలీసుని చూస్తే నేను ఖచ్చితంగా పోలీస్ అవ్వాలని అనుకున్నాడు. ఏమేం కావాలో కూడా, ఏం చదువుకోవాలో కూడా తెలియదు ఆయనకి ఆ టైంలో. కానీ ఆయన కాంపిటేటివ్ వరల్డ్కి వచ్చి బయటకు వచ్చి వాళ్ళ అమ్మ నాన్న కృషి వ్యవసాయం చేసి, గిరిజన పోడు వ్యవసాయం చేస్తారు. వాళ్ళ కృషి పట్టుదల సంకల్పంతో వాళ్ళ అమ్మ నాన్నను ఒప్పించి బయటకు వచ్చి హైదరాబాద్లో కోచింగ్ తీసుకొని, కోచింగ్ లైబ్రరీలను ఉపయోగించుకుంటూ తనకు తాను నైపుణ్యాలని పెంపొందించుకుంటూ ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినాడు. ఆయన వేసుకునే చెప్పులు లేని స్థాయి నుంచి ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ అయ్యే స్థాయి, సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినాడు ఆల్రెడీ. ఆ స్థాయికి పోయినాడంటే ఆయనలో ఏముంది? సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం ఉండాలి ప్రతి ఒక్కరిలో. నేను అనుకున్నానులే ఈ రోజు ఏమి, రేపు ఏమి, ఈ రోజు పోలీస్ అవుతాను, రేపు ఇంకేమి. ఆత్మవిశ్వాసం అనేది ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఒక్క మనిషిలో. పక్కనోడు ఏమనుకుంటున్నాడో మనకు అనవసరము. నువ్వు నీ మీద ఫోకస్ చేయగలగాల అంతే. పక్కనోడు నిన్ను చూసి పండ్లు ఎక్కించినాడు అనుకో, వన్ పండ్లు రాలిపోవచ్చు. నువ్వు నీ మీద సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నీ మీద నువ్వు నమ్మకాన్ని పెట్టుకోగలగాలి. అప్పుడే విజయాన్ని సాధిస్తావు. అర్థమైందా? ప్రతి ఒక్కరు ఎవరి మీద వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు కారుణ్యం ఉంది,